కలెక్టర్ గారు రండి. సార్ స్వామి గారిని దర్శించుకోవడానికి నాకు చాలా చాలా సంతోషం అనిపించింది. మీరు ఒకసారి ఇష్టం పాదయాత్రలో కూడా స్వామి గారి దర్శనం చేసుకోవడానికి చాలా మంది చాలా విషయాలు చెప్పారు. ఆనాడు మా తల్లికి ఫోన్ చేసి మా తల్లిని అడిగాను, మీ అభిప్రాయం ఏంటంటే అప్పుడు నాకు తల్లి ఒకటే చెప్పింది, నీ మనసులో ఏముందో అది పాటించు అని చెప్పింది. ఆ రోజు మా తల్లి చెప్పిన వరకు మనకు నష్టం జరిగింది, స్వామి గారి ఆశీస్సులు తీసుకోవడం జరిగింది. ప్రతిదినంతో మిగతా చరిత్రగా మారిపోయింది. ఈరోజు రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజలు చల్లగా ఉండాలి, హాయిగా ఉండాలి, సంతోషంగా బతకాలి, కులాలు మతాలు ప్రాంతాలు అతీతంగా తెలుగు ప్రజలు అన్ని రంగాల్లో అగ్రస్థానంలో ఉండాలని లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం. ప్రజల ఆశీస్సులు మాకు ఉండాలి, దీవెనలు మాకు ఉండాలి. అహర్నిశలు మీకోసం శ్రమిస్తున్నాం. రాబోయే రోజుల్లో కూడా ప్రజలు చల్లగా ఉండాలని, వర్షాలు బాగా పడాలి, ప్రత్యేకంగా మన ప్రాంతానికి వలసలు లేకుండా చేయాలనేది ఒక లక్ష్యం. స్వామి గారికి కూడా కొన్నిసారి పాదయాత్రలు వచ్చినా కూడా అందరం మాట్లాడుతున్నాం. ఆ దిశగా మేము పనిచేస్తాం, కష్టపడతాం. మీ ఆశీస్సులు ఎప్పుడు మాకు ఉండాలని ఉన్న ప్రజలకు దేవుడు ఆశీస్సులు మా పైన ఉండాలని ఆశిస్తూ ఆహర్నిశలు కష్టపడతాం, పని చేస్తామని అందరూ తెలుపుకుంటూ మీ అందరి దగ్గర తీసుకుంటాం. అందరికీ నమస్కారం. Pleased to present this certificate in the Venerable Assembly of Celebrities and Devotees in Rayur to honor Sri Nara Lokeshwar, Honorable Minister of Information Technology, Electronics, Communication and Human Resources, Government of Andhra Pradesh. Started his political career in 2014 and now is a value-based politician serving as the Minister of Information Technology, Electronics and Communication and the Human Resources Development Department in the Government of Andhra Pradesh. His social service and welfare activities are reaching greater heights day by day. He is an ardent devotee of Sri Raghavendra Swamiji, having cordial relationship with our Srimad. In recognition of his meritorious service and in appreciation of profundity of his devotion. भगवान सुमित्रा सीतारथ प्रीताम श्री कृष्णार्पणमस्तु इंद्रस्य
श्रवणोदातो कुबेराजवै श्रवणाय महाराजाय नमः यो इदां ब्रह्मणो वेदामृतेन वृताम्बरीं तस्मै ब्रह्मज ब्रह्मचारित्यं जानतो नारायणावचस्वति अयस्वति प्रजापतिरनमेवा यक्ष्मावावस्तेन एतदवागतमुञ्जो रुद्रस्य हेति परिभवरणन्ति ध्रुवा अस्ते देवगुरुसुदातरो प्रत्योगोत्तसुदो चेतो दीर्घजनस्तदादिदोरो ದಯವಿಟ್ಟು ಎಲ್ಲರೂ ಹಾಗೆ ಶಾಂತ ಚಿತ್ರ ಕೂತ್ಕೊಳ್ಬೇಕು. ಈ ರಾಘ ಪ್ರದೇಶದ ಇನ್ಫಾರ್ಮೇಶನ್ ಟೆಕ್ನಾಲಜಿ ವಿಶ್ವವಿದ್ಯಾಲಯ ಶ್ರೀಯುತ ನಾರಾ ಲೋಕೇಶ್ ಅವರಿಗೆ ಅಭಿಮಾನಿಗಳು. పట్టాభిషేకమైన పట్టాభిషేకం విచ్చేసినటువంటి అందరూ తెలుగు లెస్స అని మన పెద్దలు అన్నారు. మనమందరం కూడా తెలుగు రాష్ట్రాల్లో ఉన్నాం కనుక ముందుగా తెలుగు భాషలో ఒక 2 నిమిషాలు ప్రసంగించి పిమ్మట కన్నడ భాషలో పట్టాభిషేకమైనటువంటి కార్యక్రమం ఈరోజు ఇక్కడ సంపన్నమైంది. వారు సశరీరంగా 354 సంవత్సరాల క్రితం ఈ యొక్క బృందం కుల మతాలకు అతీతంగా భాష ప్రాంతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ కొనియాడేటువంటి తెలుగు రాష్ట్రం యొక్క ఆశా జ్యోతి యువ నాయకులు, రాష్ట్ర మంత్రివర్యులు, అలాగే సహృదయులు, ధర్మశ్రద్ధ కలవారు అయినటువంటి మన నారా లోకేష్ బాబు గారు ఈరోజు మా యొక్క ఆహ్వానం మేరకు ఇక్కడ విచ్చేశారు. వారి నేతృత్వంలో మన తెలుగు రాష్ట్రం ఇంతింతై వటడింతై అని చెప్పినట్టుగా 3 భూములు 6 కాయలుగా ఈ రాజ్యం, ఈ రాష్ట్రం విశేషంగా అభివృద్ధి చెందుతుంది. చాలా విద్యావంతులు, సహృదయులు, అలాగే నిరాడంబరమైనటువంటి వ్యక్తిత్వం. అంతేకాకుండా దేశ విదేశాలలో సమస్త విద్యలను అభ్యసించి వారి యొక్క విద్యను, అనుభవాన్ని మన రాష్ట్రానికి దారిపడడానికి వారు అక్కడ బదులై ఉన్నారు. మన ప్రియతమ ముఖ్యమంత్రులైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు యావత్ భారతదేశంలో కాకుండా విదేశాల్లో కూడా అత్యంత పేరు ప్రఖ్యాతి పొందినటువంటి ముఖ్యమంత్రులుగా వారు పనిచేసేటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి గారు మన రాష్ట్రాన్ని నూతన రాజధాని, అలాగే మన రాష్ట్రాన్ని అభివృద్ధి పరిచేటువంటిదే వారి యొక్క ముఖ్య ధ్యేయంగా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రులుగా మరొక వారు అధికారాన్ని స్వీకరించారు. జనాల విశేషమైనటువంటి ఆదేశం, మన్నిక, అలాగే భగవంతుని దయ, వీటన్నిటి సహయోగంతో కేంద్ర పాలితమైనటువంటి కేంద్ర ప్రభుత్వమైనటువంటి బీజేపీ మిత్రపక్షంగా, అలాగే జనసేన మిత్రపక్షంగా కూటమి ఒక వ్యవస్థతో మన రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడ్డది. వారిని మనసారా ఈ సందర్భంలో మనము దీవిస్తున్నాం, అభినందిస్తున్నాం. వారికి భగవంతుడు అన్ని విధాల ఆయుర ఆరోగ్యాలను అనుగ్రహించి వారి ద్వారా ఇంకా మరెన్నెన్నో కార్యక్రమాలు మన రాష్ట్రానికి, మన దేశానికి జరగాలని ప్రార్థిస్తున్నాం. అంతేకాకుండా మా యువ నాయకులైనటువంటి విద్యా మంత్రి, అలాగే ఐటీ మంత్రిగా పేరు ప్రఖ్యాతి పొందినటువంటి మన రాష్ట్రాన్ని యువ శక్తితో, యువ బలంతో ముందుకు నడుపుతున్నటువంటి మా నారా లోకేష్ గారిని మనసారా అభినందిస్తున్నాం. వారు మా అందరి అభిప్రాయం, కోరిక, భగవంతుని ఆశీస్సులు, మన అశేష ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వ ప్రజల యొక్క ఒక అభిమానపూర్వకమైనటువంటి ప్రార్థన అంటే వారి తండ్రి గారి సంపూర్ణ ఆశీస్సులతో వారు ముఖ్యమంత్రిగా ఉండాలి. మన చంద్రబాబు నాయుడు గారు కేంద్ర విభాగానికి వారు అక్కడ సేవలు అందించాలని మన అందరి విశేషమైనటువంటి ప్రార్థన. వారి తండ్రి గారి అనుభవం, అలాగే ప్రజాసేవ,
వారి ఆశీస్సులు వారికి ఎప్పుడు ఉండాలని మనసారా మేము కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి ఆ యొక్క ఆహ్వానాన్ని విశేషంగా ఆదరించి గౌరవించి ఇక్కడ విచ్చేశారు. ఎంతో కార్యక్రమాలు ఉన్నాయి. ఈ రోజు వారు మధ్యాహ్నం ఉండాలి. వాస్తవికంగా సాయంత్రం మన వేదిక కార్యక్రమానికి వారిని ఆహ్వానించాం. అయితే స్వామివారు పిలిచారు, నేను మంత్రాలయానికి వెళ్ళాలి. ఎలక్షన్ ముందు కూడా వారు ఇక్కడ రావడం, వారి తల్లి గారు ఆదేశించి స్వామివారి దర్శనం ఆశీస్సులు తీసుకోవడానికి పంపించడం, వారికి రావడం, ఇవన్నీ విషయాలు మాకు ఎంతో జ్ఞాపకంగా ఉంది. వారు మా రాష్ట్రాన్ని ముందు నడపాలి అని వారిని మనసారా అభినందిస్తూ మనం సూచిస్తున్నాం. అలాగే